హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. మనం ఆల్రెడీ బ్లడ్ రిలేషన్ అనే టాపిక్ని స్టార్ట్ చేశాం కదా. సో బ్లడ్ రిలేషన్లో మనకి 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి బేసిక్ డయాగ్రామ్ని యూజ్ చేసి బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో సెకండ్ టైప్ వచ్చేసి మనకి కోడెడ్ బ్లడ్ రిలేషన్. సో రీసెంట్గా జరిగే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా కోడెడ్ బ్లడ్ రిలేషన్ నుండే అడుగుతున్నారు. సో కోడెడ్ బ్లడ్ రిలేషన్లో మనకి క్వశ్చన్ అనేది చాలా లెంతీగా ఉంటుంది, బట్ ఆన్సర్ అనేది చాలా సింపుల్గా ఎలాంటి బేసిక్ డయాగ్రామ్ కూడా యూజ్ చేయకుండా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ M and N means M is the father of N. M@N means M is the daughter of N. M#N means M is the brother of N. M%N means M is the mother of N. Based on this, how is A related to E if A and B #C @D %E? సో మనకి క్వశ్చన్లో ఏమని అడిగారంటే ఒక రిలేషన్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి, అండ్ సింబల్లో మనం ఏం యూజ్ చేయాలి, M ఈజ్ ఫాదర్ అని యూజ్ చేయాలి. అలాగే హ్యాష్ అంటే బ్రదర్, అలాగే @ అంటే డాటర్, పర్సంటేజ్ అంటే మదర్. సో ఆ రిలేషన్ని ఫైండ్ అవుట్ చేసి ఏ యొక్క రిలేషన్ విత్ రెస్పెక్ట్ టు ఈ అనేది ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఈ ప్రాబ్లమ్ని బేసిక్ డయాగ్రామ్తో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి, A అండ్ B కదా. సో A అండ్ B అంటే ఏంటి, M ఈజ్ ద ఫాదర్ ఆఫ్ N. సో అండ్ అంటే మనకి ఫాదర్, హ్యాష్ అంటే మనకి బ్రదర్, @ అంటే మనకి డాటర్, అలాగే పర్సంటేజ్ అంటే మనకి మదర్. సో ఫస్ట్ మనకి A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B. సో B వాళ్ళ ఫాదర్ మనకి A అవుతారు. నెక్స్ట్ B ఈజ్ ద బ్రదర్ ఆఫ్ C. సో ఇక్కడ ఏంటి, C వాళ్ళ బ్రదర్ మనకి B. నెక్స్ట్ C ఈజ్ ద డాటర్ ఆఫ్ D. సో ఇక్కడ ఏంటి, D వాళ్ళ డాటర్ మనకి C అవుతారనమాట. అండ్ D ఈజ్ ద మదర్ ఆఫ్ E. సో ఇక్కడ ఏంటి, E వాళ్ళ మదర్ మనకి D. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే D వాళ్ళ డాటర్ C అన్నప్పుడు, అలాగే E వాళ్ళ మదర్ D. సో E వాళ్ళ మదర్ మనకి D. అప్పుడు ఏమవుతారు, C అండ్ E వాళ్ళు మనకి సిబ్లింగ్స్ అవుతారనమాట. సో బ్రదర్ అండ్ సిస్టర్ కానీ సిస్టర్ అండ్ బ్రదర్ కానీ అవుతారనమాట. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఈ. సో ఈకి ఏ ఏమవుతారని అడిగారు. సో ఈకి ఏ ఏమవుతారు, సో వీళ్ళిద్దరూ ఆటోమేటిక్గా వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు. సో ఈకి ఏ అనేవాళ్ళు మనకి ఫాదర్ అవుతారు అనమాట. సో ఆప్షన్ ఏ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి డయాగ్రామ్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒకసారి మళ్ళీ చూడండి, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. సో ఇక్కడ ఏంటి, బి వాళ్ళ ఫాదర్ మనకి ఏ, అలాగే బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. సో ఇక్కడ ఏంటి, సి వాళ్ళ బ్రదర్ మనకి బి అని చెప్పారు. సో అప్పుడు ఆటోమేటిక్గా సి వాళ్ళ ఫాదర్ కూడా మనకి ఏ అవుతారు కదా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్లో మనకి సి ఈజ్ ద డాటర్ ఆఫ్ డి. సో డి వాళ్ళ డాటర్ మనకి సి అన్నప్పుడు ఏ అండ్ డి మనకి ఆటోమేటిక్గా వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు. అలాగే డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఈ. సో ఈ వాళ్ళ మదర్ మనకి డి అన్నప్పుడు బి, సి అండ్ ఈ ముగ్గురు కూడా మనకి సిబ్లింగ్స్ అవుతారనమాట. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఈ. సో ఈకి ఏ ఏమవుతారంటే ఫాదర్ అవుతారు. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఎగ్జామ్లో ఇలా బేసిక్ డయాగ్రామ్ కాకుండా డైరెక్ట్గా కూడా మనం ఆన్సర్ అనేది వితౌట్ డయాగ్రామ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో దానికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే, మనకి ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి కదా. సో M అండ్ N అని, M@N అని. సో మనకి ఇక్కడ ఫస్ట్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో, సో లెఫ్ట్ సైడ్లో ఉన్న లెటర్స్ ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో సేమ్ ఉండాలి. సో ఇక్కడ కూడా మనకి M అని ఉంది, అలాగే ఇక్కడ కూడా M అని ఉంది. సో కొన్ని క్వశ్చన్స్లో ఎలా ఉంటుంది, M అండ్ N అన్నప్పుడు మీన్స్ N ఈజ్ ద ఫాదర్ ఆఫ్ M అని అడుగుతారు. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి డిఫరెంట్ మెథడ్ ఉంటుంది. సో ఫస్ట్ మెథడ్ మనకి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో సేమ్ లెటర్ ఉండాలి, అలాగే రైట్ సైడ్లో కూడా సేమ్ లెటర్ ఉండాలి, అలాగే ఇక్కడ అంతా కూడా మనకి ఆఫ్ అని ఉంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఫస్ట్ మనకి ఇచ్చిన సెంటెన్స్ని రాయండి. సో ఇక్కడ ఏమన్నారు, A @B #C @D %E. సో అండ్ సింబల్కి ఏంటి, ఫాదర్, హ్యాష్ అంటే బ్రదర్, @ అంటే డాటర్,
నెక్స్ట్ పర్సంటేజ్ అంటే మదర్. సో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా సరే, మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏ రిలేటెడ్ టు ఈ అన్నారు. సో ఏ రిలేటెడ్ టు ఈ అన్న, ఈ రిలేటెడ్ టు ఏ అన్న, మనం రైట్ సైడ్ నుండి రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం రైట్ సైడ్ నుండి వద్దాం. ఈ వాళ్ళ మదర్ మనకి డి. సో ఇక్కడ మదర్ అవుతారు. సో మదర్ వాళ్ళ డాటర్ మనకి ఏమవుతారు, సిస్టర్ అవుతారు. సిస్టర్ వాళ్ళ బ్రదర్ మనకి బ్రదరే అవుతారు. బ్రదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు, మనకి ఫాదర్ అవుతారు. సో ఇక్కడ ఏ అనేది మనకి ఫాదర్ అవుతారు అనమాట. సో మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఈ. సో ఈకి ఏ యొక్క రిలేషన్ ఏంటి, ఫాదర్. సో మనకి ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అయింది. సో మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి డయాగ్రామ్ లేకుండా కూడా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏ హ్యాష్ బి మీన్స్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. A@B means A is the son of B. A and B means A is the father of B. A%B means A is the mother of B. If W and Q hash T and W and Y @M%K, then how Q is related to K అని క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్ మనకి రీసెంట్గా జరిగిన CGL 2024లో జరిగిన క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఏంటి, ఫస్ట్ కండిషన్ అన్ని లెఫ్ట్ సైడ్లో ఏ ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా మనకి అన్ని లెఫ్ట్ సైడ్లో ఏనే ఉన్నాయి, అలాగే ఇక్కడ అంతా కూడా మనకి ఆఫ్ రిలేషన్తో ఉంది. సో మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, క్యూ అండ్ కే యొక్క రిలేషన్ అడిగారు. సో మనకి డబ్ల్యూ అనేది అవసరం లేదు. సో క్యూ నుండి కే వరకే రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యూ హ్యాష్ అంటే మనకి ఏంటి, సిస్టర్. సో క్యూ సిస్టర్. సో హ్యాష్ రాయండి. నెక్స్ట్ టీ అండ్ వై @M%K. సో హ్యాష్ అంటే సిస్టర్, అండ్ అంటే ఫాదర్, అంటే మనకి సన్, అలాగే పర్సంటేజ్ అంటే మనకి మదర్ అనమాట. సో ఫస్ట్ మనం రైట్ సైడ్ నుండి రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో కే వాళ్ళ మదర్. సో మనకి ఇక్కడ మదర్ సన్ ఏమవుతారు, సన్నే అవుతారు. సో సన్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు, మనకి ఫాదరే అవుతారు కదా. సో ఫాదర్ సిస్టర్. సో ఇప్పుడు మనకి కే రిలేటెడ్ క్యూ అనేది మనకి ఏమవుతుంది, ఫాదర్ యొక్క సిస్టర్. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, మనకి హ్యాష్ అంటే సిస్టర్ కదా, అండ్ అంటే ఫాదర్, అంటే సన్, పర్సంటేజ్ అంటే మదర్. సో మనం కే నుండి రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎం అనేది మనకి కే యొక్క మదర్ సన్ ఏమవుతారు, మనకి మదర్ సన్నే కదా. సో మదర్ సన్ మనకి బ్రదర్ అవుతారు. సో మన బ్రదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు, మనకి ఫాదరే అవుతారు. ఫాదర్ సిస్టర్ ఏమవుతారు, ఫాదర్ సిస్టర్. ఒకవేళ మనకి ఆన్సర్లో ఆంట్ అని ఉందనుకోండి, సో ఆన్సర్ అనేది మనకి ఆంట్ అవుతుంది. సో డైరెక్ట్గా మనకి ఫాదర్ సిస్టర్ అనే ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని తీసుకొని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయండి. సో రీసెంట్గా జరిగిన SSC ఎగ్జామ్స్ కానీ వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే అడిగారు. సో లెఫ్ట్ సైడ్లో మనకి సేమ్ లెటర్ ఉంటుంది, అండ్ ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో మనకి సేమ్ లెటర్ ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా ఇలా బేసిక్ డయాగ్రామ్ లేకుండా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి $B మీన్స్ B ఈజ్ ద వైఫ్ ఆఫ్ A. A@B మీన్స్ B ఈజ్ ద ఫాదర్ ఆఫ్ A. A and B మీన్స్ B ఈజ్ ద బ్రదర్ ఆఫ్ A. A%B మీన్స్ B ఈజ్ ద మదర్ ఆఫ్ A. A#B మీన్స్ B ఈజ్ ద సిస్టర్ ఆఫ్ A. How is O related to K in $N#M@L$K. సో ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్లో ఓ అలాగే కే యొక్క రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నా. సో ఫస్ట్ మన కండిషన్ ఏంటి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అంతా కూడా ఏ ఉంది, కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఏముంది, బి ఉంది. సో ఇవి రెండు కూడా మనకి ఆపోజిట్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ మెథడ్లో మనం ఏం చూసాం, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో అంతా ఎం ఉంది, అండ్ ఇక్కడ కూడా మనకి ఎం ఉంది. సో మనం ఇక్కడ ఏం చేసాం, రైట్ సైడ్ నుండి రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇక్కడ ఏముంది, లెఫ్ట్ సైడ్లో మనకి ఏ అని ఉంది, అండ్ రైట్ సైడ్లో మనకి బి అని ఉంది. సో ఇప్పుడు మనం రిలేషన్ అనేది లెఫ్ట్ సైడ్ నుండి ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో $N#M
$L$K అని ఇచ్చారు. సో ఇప్పుడు డాలర్ అంటే ఏంటి? వైఫ్. హ్యాష్ అంటే సిస్టర్. అంటే ఫాదర్. అలాగే డాలర్ అంటే మనకి వైఫ్. సో ఇప్పుడు మనం ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ నుండి ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఓ వాళ్ళ వైఫ్ మనకి ఎన్ అని చెప్పారు. సో ఇక్కడ వీళ్ళిద్దరు కూడా మనకి వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు కదా. సో ఇక్కడ వైఫ్ యొక్క సిస్టర్. సో వైఫ్ యొక్క సిస్టర్ మీకు ఏమవుతారు? సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఫాదర్ ఏమవుతారు? మీకు ఫాదర్ ఇన్ లా అవుతారు. సో ఫాదర్ ఇన్ లా వాళ్ళ వైఫ్ ఏమవుతారు? మీకు మదర్ ఇన్ లా. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఓ రిలేటెడ్ టు కే. సో ఓ రిలేటెడ్ టు కే అంటే కే మనకి ఓకి ఏమవుతుంది అని క్వశ్చన్ అడిగారు. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ అనేది మనకి ఇక్కడ సన్ ఇన్ లా అవుతుంది అనమాట. సో అలా కాకుండా క్వశ్చన్లో కే రిలేటెడ్ టు ఓ అని అడిగారు అనుకోండి. సో అప్పుడు కే రిలేటెడ్ టు ఓ అంటే మనకి మదర్ ఇన్ లా అవుతారు. అలా కాకుండా మనకి క్వశ్చన్లో ఓ రిలేటెడ్ టు కే అని అడిగారు. సో కేకి ఓ ఎలాంటి రిలేషన్షిప్ ఉంది అని. సో కేకి ఓకి మనకి సన్ ఇన్ లా రిలేషన్షిప్ అయితే ఉంది. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అన్నీ ఏ ఉన్నాయి, కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి బి ఉంది కదా. సో మనము ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓ అండ్ ఎన్ అనేది వైఫ్. సో వైఫ్ వాళ్ళ సిస్టర్ మీకు ఏమవుతారు? సిస్టర్ ఇన్ లా. సో సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఫాదర్ ఏమవుతారు? సో సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఫాదర్ అయినా వైఫ్ ఫాదర్ అయినా మనకి ఫాదర్ ఇన్ లా అవుతారు. సో ఫాదర్ ఇన్ లా వాళ్ళ వైఫ్ ఏమవుతారు? మదర్ ఇన్ లా. అది మనం కే యొక్క రిలేషన్తో. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఓ రిలేటెడ్ టు కే అని అడిగారు. సో ఓ రిలేటెడ్ టు కే అనేది మనకి సన్ ఇన్ లా అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ మనకి సిజిఎల్ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో అన్నీ ఏ ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా మనకి లెఫ్ట్ సైడ్లో ఏ ఉన్నాయి. సో నేను ఆల్రెడీ చెక్ చేశాను. ఎస్ఎస్సిలో రీసెంట్గా జరిగిన ఎలాంటి ఎగ్జామ్ తీసుకున్నా సరే ప్రతి క్వశ్చన్ కూడా మనకి కోడెడ్ బ్లడ్ రిలేషన్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చనే ఉంది. సో మీరు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు రైట్ సైడ్ నుండి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. అలా కాకుండా మనకి ఇన్ కేస్ ఇక్కడ బి ఉందనుకోండి, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కానీ డిఫరెంట్ లెటర్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు లెఫ్ట్ సైడ్ నుండి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. A#B మీన్స్ A ఈజ్ బ్రదర్ ఆఫ్ B. A@B మీన్స్ A ఈజ్ ద డాటర్ ఆఫ్ B. A and B means A is the husband of B. A%B means A is the wife of B. If A@N, @H and Y @F %V, then how is N related to F? సో ఈ క్వశ్చన్ మనకి రీసెంట్గా జరిగిన మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. సో మనకి క్వశ్చన్లో ఎన్ అండ్ ఎఫ్ వరకే అడిగారు. సో మనకి ఈ వి అలాగే డి అనేది మనకి అవసరం లేదు. N @H అండ్ Y @F. సో మనకి ఇక్కడ @ అంటే ఏంటి? డాటర్. సో ఇక్కడ డాటర్, అలాగే ఇక్కడ కూడా మనకి డాటర్. అండ్ అంటే హస్బెండ్. సో మనం ఇప్పుడు ఎఫ్ నుండి మనం రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఎఫ్ అనేది వై అనేది మనకి డాటర్ కదా. సో హెచ్ అనేది ఏమవుతుంది? డాటర్స్ హస్బెండ్. సో డాటర్స్ హస్బెండ్ అవుతారు. అండ్ ఇక్కడ మళ్ళీ డాటర్ ఉంది. సో ఇక్కడ ఏంటి? డాటర్స్ హస్బెండ్ వాళ్ళ డాటర్ అన్న డాటర్స్ డాటర్ అన్న సేమే కదా. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. N@H అండ్ Y @F కదా. సో ఇక్కడ @ అంటే మనకి డాటర్, అండ్ అంటే మనకి ఇక్కడ హస్బెండ్ ఉంది. సో మనం ఫస్ట్ ఎఫ్ నుండి కౌంట్ చేయాలి కదా. సో ఎఫ్ నుండి రిలేషన్ అనేది చూస్తే ఎఫ్ వాళ్ళ డాటర్ మనకి వై. సో వై వాళ్ళ హస్బెండ్ మనకి హెచ్. సో ఇక్కడ రిలేషన్ అనేది సన్ ఇన్ లా అవుతుంది. నెక్స్ట్ సన్ ఇన్ లా వాళ్ళ డాటర్. సో సన్ ఇన్ లా వాళ్ళ డాటర్ మీకు ఏమవుతుంది? గ్రాండ్ డాటర్ అవుతుంది. సో ఇక్కడ గ్రాండ్ డాటర్ అనే ఆప్షన్ లేదు కదా. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఎన్ రిలేటెడ్ టు ఎఫ్ అని కరెక్ట్గా అడిగా. సో ఇక్కడ మీ డాటర్ వాళ్ళ హస్బెండ్ డాటర్ అన్న డాటర్స్ డాటర్ అన్న సేమే కదా. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఉంది. సో ఆప్షన్ సిలో మనకి డాటర్స్ డాటర్ అని ఉంది. సో అలా కాకుండా మనకి వేరే ఆప్షన్ ఏముండొచ్చు?
గ్రాండ్ డాటర్ అని ఉండొచ్చు. సో అప్పుడు గ్రాండ్ డాటర్ అన్న డాటర్స్ డాటర్ అన్న మనకి సేమ్ అనమాట. సో మీ డాటర్ యొక్క డాటర్ ఎన్ అవుతారనమాట. సో ఇలా మీరు ప్రాబ్లం అనేది బేసిక్ డయాగ్రామ్ లేకుండా కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో కోడెడ్ బ్లడ్ రిలేషన్ అనేది కంప్లీట్ అయింది. సో ఈ టాపిక్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.